ఆద్య నిద్రపోతూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి అవుతుంది. అప్పుడే సీను బాగా తప్పతాగి గదిలోకి వస్తాడు. నిద్రపోతున్న ఆద్యను చూస్తూ ఉంటాడు. వెంటనే సీను ఉండబట్టలేక ఆద్య దగ్గరికి వచ్చి ఆద్యకి లిప్ కిస్ పెట్టేస్తాడు. ఇక నిద్ర మత్తులో ఉన్న ఆద్య ఒక్కసారిగా ఇక లేచి వెంటనే సీను చెంపపై కొడుతుంది. దాంతో సీను అయితే చాలా షాకే చూస్తూ ఉంటాడు. ఏంటి, భార్యని భర్త ముద్దు పెట్టుకోవడం కూడా తప్పేనా? ఇలా నా చెంప పగలు కొడతావా అని సీను అయితే ఇక అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆద్య, ఏంటి నువ్వు నా భర్తవే, నేను నీ భార్యనా? ఏం మాట్లాడుతున్నావు? నీ అవసరానికి నా మెడలో నువ్వు తాళి కట్టావు. నువ్వు ఒక మృగానివి, అసలు మనిషివే కాదు. అసలు నీలాంటి వాడితో నేను కాపురం చెయ్యను. ఇన్ని రోజులు నీతో కలిసుండి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు. ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని ఆద్య సూట్ కేసు పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఆద్య ఆద్య వద్య ఆద్య, ప్లీజ్ ఆద్య, నా మాట విను ఆద్య అని సీను బతిమలాడుతూ ఉంటాడు. అయినా సీను చెప్పిన మాటలు వినకుండా సీనుని పక్కకు తోసేసి ఇక ఆద్య సూట్ కేసు తీసుకొని బయటికి వస్తుంది. అయ్యో ఆద్య, నా మాట వినకుండా వెళ్తున్నావేంటి ఆద్య అని సీను ఇక తల పట్టుకుంటాడు. అప్పుడే బయటికి వచ్చిన కృష్ణుడి బొమ్మ వరకు వచ్చిన ఆద్య చేతిని రామలక్ష్మి వచ్చి అడ్డుపట్టుకుంటుంది. ఆద్య వెళ్ళకు అని చెప్తూ ఉంటుంది. రామ అలా ఆద్య చేపట్టుకొని ఆపుతూ ఉండటంతో ఆద్య అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది.